ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని కూకట్పల్లిలో సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారితో విడిపోయి ఒంటరిగా ఉంటున్న రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మను నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఐబొమ్మ పేరును బప్పన్ టీవీగా మార్చాడు. ఐబొమ్మ వెబ్సైట్ నిండా పైరసీ మూవీలు పెడుతూ క్యాష్ చేసుకుంటున్నాడు. తెలుగు సినీ నిర్మాతలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు రవి కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే దమ్ముంటే తనను పట్టుకోవాలని పోలీసులకు సవాల్ విసిరాడు. దీంతో రవి సవాల్ను సీరియస్గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. రవి అకౌంట్లో 3 కోట్ల డబ్బును ఫ్రీజ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. గుడ్ మార్నింగ్ శివ, చెప్పండి, అసలు ఐబొమ్మ నిర్వాహకుడిని ఎప్పుడు అరెస్ట్ చేశారు? గగన పోలీసులు అయితే మరి ఎట్టకేలకు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. ఐబొమ్మ పేరుతో మరి అతను సినిమాలన్నీ కూడా మరి పైరసీ చేస్తూ ఐబొమ్మ పేరుతో, తర్వాత మరి బప్పం టీవీ.com పేరుతో కొత్త సినిమాలన్నింటినీ కూడా పైరసీ చేస్తూ వెబ్సైట్లలో మరి చేస్తున్న రవి ఎవరైతే ఉన్నారో ఐబొమ్మ నిర్వాహకుడిని పోలీసులు అయితే విదేశాల నుంచి హైదరాబాద్ వస్తుండగా పట్టుకున్నట్టు తెలుస్తోంది. సో దీంట్లో సైబర్ క్రైమ్ పోలీసులు అయితే మరి అరెస్ట్ చేశారు. దీంట్లో మరి ఇప్పటికే ఆయన ఛాలెంజ్ చేశారు, పోలీసులకు దమ్ముంటే తనని పట్టుకోవాలని చెప్పి చేసిన ఛాలెంజ్ ఏదైతుందో మరి దాన్ని పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. సినీ పరిశ్రమతో పాటు పోలీసుల జీవితాలు కూడా బట్టబయలు చేస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేసిన రవిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. సో మరి ఆ వెబ్సైట్ విషయంలో కన్నేస్తే కావచ్చు అందరి జీవితాలు రోడ్డున పడతానంటూ బెదిరింపులు చేస్తూ గత 6 నెలలు కూడా మరి చేసిన కామెంట్ల తర్వాత పోలీసులు రవి విషయంలో సీరియస్ గా గాలింపు చేస్తున్నారు. సో సినీ పరిశ్రమకు మరి సుమారు 3,000 కోట్ల రూపాయల వరకు మరి ఈ యొక్క రవి కారణంగా, ఐబొమ్మ కారణంగా కావచ్చు, బప్పన్ టీవీ కారణంగా కావచ్చు సో నష్టం జరిగిందని చెప్పి కూడా చాలా మంది నిర్మాతలు, సినిమా పరిశ్రమకు సంబంధించిన అందరూ కూడా అతనిపై కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే సో మొత్తానికి రవి మరి తన భార్య విడాకులు తీసుకొని దూరంగా ఉంటూ మరి దాంట్లో అతను ఎక్కడో తలదాచుకున్న నేపథ్యంలో సో మొత్తానికి కరేబియన్ దీవుల్లో ఉంటున్నట్టు తెలుస్తోంది. సో అక్కడి నుంచి ఐబొమ్మను నిర్వహిస్తూ సో ఐబొమ్మ పేరును కూడా మార్చేశాడు. బప్పన్ టీవీగా మరి చేస్తూ కూడా తన కార్యక్రమాలు ఆపడం లేదు. పైరసీ మూవీలు పెడుతూ మరి చాలా డబ్బు సంపాదించాడు. దాంట్లో తెలుగు సినీ నిర్మాతలు కూడా మరి చాలా మంది ఈ యొక్క మా రవి కారణంగా, బప్పం టీవీ కారణంగా కావచ్చు, ఐబొమ్మ కారణంగా కావచ్చు సో మరి చాలా నష్టపోయిన పరిస్థితి ఉంది. సో వాళ్ళంతా కూడా ఫిర్యాదు చేసిన తర్వాత మరి పోలీసులు కేసు నమోదు చేశారు. సో మరి రవి కోసం అయితే గాలింపు చర్యలు చేస్తున్నారు. సో కరేబియన్ దీవుల్లో ఉంటూ మరి తనను పట్టుకోవాలని చెప్పి కూడా పోలీసులకు చెప్పండి, అసలు పోలీసులకి ఛాలెంజ్ చేసి పోలీసులకు చేత చిక్కాడు అంటే అసలు పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది, అసలు ఎప్పుడు పట్టుకున్నారు? ఖచ్చితంగా ఈ నిన్న సాయంత్రం రవిని పట్టుకున్నట్టు తెలుస్తోంది. సో దీంట్లో మరి మొత్తానికి రవిపై ఇప్పటికే మరి దీంట్లో తెలుగు సినిమా నిర్మాతలు ఫిర్యాదు చేశారు కనుక కేసు నమోదు చేశారు. సో అతన్ని విచారించే అవకాశం ఉంటుంది. సో విచారణలో ఎలాంటి దాంట్లో మరి నిజాలు వెలికి తీస్తారనే దాంట్లో కొంత దీంట్లో ఇప్పటికే రవి అకౌంట్ ను కూడా పోలీసులు సీజ్ చేస్తున్నట్టు తెలిసింది. దాంట్లో 3 కోట్ల రూపాయలు కూడా ఫ్రీజ్ అయినట్టు కూడా తెలుస్తోంది. సో అదే క్రమంలో పోలీసులపై కావచ్చు, తర్వాత సినిమా రంగం వాళ్ళపై కావచ్చు, అందరి జీవితాలు కూడా రోడ్డున పడేస్తానని బెదిరింపులు చేయవచ్చు, తర్వాత మరి దీంట్లో తనని పట్టుకోవాలని ఛాలెంజ్ చేయడం కావచ్చు. సో ఇలాంటి అంశాలన్నిటి విషయంలో మరి అతన్ని విచారించే అవకాశం ఉంది. విచారణలో మరి అతను ఏం మాట్లాడతాడు, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ఎస్ శివ, అంటే 24 క్రాఫ్ట్స్ ఉంటాయి సినిమాలో, ప్రతి వాళ్ళకి నష్టం జరిగే విధంగా అంటే ఏదైతే పైరసీ అయితే అతను క్రియేట్ చేస్తున్నాడో ఆ పైరసీ సినిమాల వల్ల నిర్మాతలకు భారీ నష్టం వచ్చే అవకాశం ఉంది. అసలు రవి అరెస్టుపై తెలుగు సినీ నిర్మాతలు ఏమని స్పందిస్తున్నారు? ఖచ్చితంగా రవి కారణంగా మరి 100 కోట్లు నష్టపోయిన సినిమా పరిశ్రమకు సంబంధించిన నిర్మాతలు ఖచ్చితంగా అతన్ని పట్టుకోవాలి. సో సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే దాన్ని కాపీ చేసి పైరసీ
విడుదల చేస్తూ తన వెబ్సైట్ లో మరి అతను చాలా అక్రమంగా డబ్బులు సంపాదించాడు. అదే క్రమంలో తాము నష్టపోతున్నాము, ఈ నష్టాన్ని ఖచ్చితంగా అతను పట్టుకోండి, తర్వాత ఈ పరిచయం ఆపండి అంటూ కూడా పెద్ద పెద్ద నిర్మాతలు కూడా మరి సినిమా సంగతి నాకు తెలిసిందే. సో సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే దాన్ని మరి కాపీ చేసి దాన్ని తన వెబ్సైట్ లో ఐబొమ్మ కావచ్చు, దాని తర్వాత బప్పం టీవీ కావచ్చు, వీటన్నిటిలో కూడా మరి మొత్తానికి రవి పైరసీ చేస్తూ అక్రమంగా చాలానే డబ్బులు సంపాదించాడు. ఇదే క్రమంలో మరి ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేయాలంటూ కూడా ఇప్పటికే నిర్మాతలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సో అతన్ని పట్టుకోవడం కావచ్చు. సో దాంట్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే అతన్ని విచారిస్తున్నారు. సో ఆ విచారణలో ఎలాంటి సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది కనుక అతనిపై ఎలాంటి కేసులు నమోదు చేస్తారు. ఇదే క్రమంలో సినిమా పరిశ్రమకు సంబంధించిన నిర్మాతలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. సైబరాబాద్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం పట్ల కూడా మరి కొంత సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో విచారణ తర్వాత మరిన్ని సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ఇలాంటి అంశంలో పోలీసులు మరి ఎలాంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారనే అంశం అయితే వేచి చూడాల్సి ఉంటుంది. రైట్ శివ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.